రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏప్రిల్ నుండి అంగన్వాడీ కేంద్రాల్లో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి స్టీమ్ రైస్ ప్రవేశపెడుతున్న స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెనాల్లోని మారిసిపేట మఠం బజార్లోని ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రంలో సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్లను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడంలో అంగన్వాడీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఆ సేవలను మరింత సమర్థవంతంగా చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థలో స్మార్ట్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీనిలో భాగంగా తెనాలి నియోజకవర్గ ఐసీడీఎస్ సిబ్బందికి 5G స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ల సహకారంతో పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్య పర్యవేక్షణ మరింత వేగంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల జీతాన్ని 11,500 రూపాయలకు పెంచడం, మినీ అంగన్వాడీలను పూర్తిస్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చడం సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఘనతగా చెప్పారు. వచ్చే ఏప్రిల్ నుండి అంగన్వాడీలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి స్టీమ్ రైస్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. తెనాలి నియోజకవర్గంలోని 260 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని వివరించారు. ఐసీడీఎస్ సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. పిల్లల భద్రత గురించి ఆలోచించి మనం గ్యాస్ సిలిండర్లు తీసేసాం. గ్యాస్ సిలిండర్లు తీసేసి ఇండక్షన్లు తీసుకొచ్చాం. ఇంకా కొంతమందికి కరెంట్ సమస్య ఉందనే విషయం ప్రస్తావించారు. నా దృష్టి కూడా వచ్చింది. కాజీపేట, కొలకలూరు, నందివెలుగు ఈ ప్రాంతాల్లో ఇంకా కొంచెం పవర్ అవుటేజెస్, కొన్ని సప్లై ఇష్యూస్ ఉన్నాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయమని నేను గతంలో కూడా చెప్పాను. తప్పకుండా మీ దృష్టికి అటువంటి పవర్ కనెక్షన్స్ ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా మా దృష్టికి తీసుకురావాలి. నేను ఇమీడియట్గా అలర్ట్ చేస్తాను డిపార్ట్మెంట్ని. మన దగ్గర పవర్ కట్ అనేది ఉండకూడదు. ఆ సమస్య లేకుండా చేసే బాధ్యత మనం తీసుకుందాం. ఈ 3 అంశాలపైన మీ దృష్టి సారిస్తే ఖచ్చితంగా మీరు తల్లులతోటి కమ్యూనికేషన్ పెంచి, మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు కాకుండా మీ వాట్సాప్లో ఖచ్చితంగా చార్ట్స్ కూడా పెట్టండి. మీరు ఏవైతే మనకు అందించాం కొత్త సిలబస్లో ఉన్న చార్ట్స్ కానివ్వండి, బుక్స్లో ఉన్న పద్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఏ రోజుకి ఆ రోజు మీరు రోజుకు ఒక ఫోటో పెడితే మీరు ఆ తల్లులో వాళ్ళ బిడ్డలకి ఆ విధంగా నేర్పించుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. సో దయచేసి కమ్యూనికేషన్ని మీరు ఉపయోగించుకోండి. ఈరోజు ఈ పంపిణీ ద్వారా మనం మిమ్మల్ని ఇంకా ఎంపవర్ చేసినట్టు నాకైతే ఒక నమ్మకం ఉంది. కాకపోతే ఈ యాప్స్ ద్వారా మాకు అందించే సమాచారం, ఇప్పుడు ఉదాహరణకి CFMS గురించి చెప్పారు. ఆటోమేటిక్గా మీకు జీతాలు ప్రభుత్వం నుంచి వస్తున్నప్పుడు ఇవాళ బ్యాంకులతో లింక్ అయి ఉంది. మొత్తం ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇదిలాగా చేతికిచ్చే జీతం కాదు. ఎప్పుడైతే డైరెక్ట్గా బెనిఫిషియరీ అకౌంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో ఎలక్ట్రానిక్ రూపంలో జరుగుతుంది. కాబట్టి ఆ డేటా ఎంటర్ చేసినప్పుడు కొంతమంది అన్యాయంగా పాపం శానిటేషన్ వర్కర్లు కూడా ఈ రోజున గవర్నమెంట్ ఎంప్లాయీస్గానే చూపిస్తున్నాం. అందులో మిమ్మల్ని కూడా ఆ కేటగిరీలో తీసుకొచ్చారు. దానికి ఒక పరిష్కారం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారితో నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. దానికి ఒక కమిటీ కూడా వేశారు, మా మంత్రుల కమిటీ, ముఖ్యమంత్రి గారు, అందులో నేను ఉన్నాను ఆ కమిటీలో. తప్పకుండా మీ వరకు ఎటువంటి వెసులుబాటు కల్పించగలుగుతామో ఒకసారి ఆలోచించి విధి విధానాలు చూసి ప్రభుత్వం నుంచి మీకు తప్పకుండా ఆ వెసులుబాటు కల్పించడానికి కోసం ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. సార్, సొంత భవనాల్లో మన అంగన్వాడీ కేంద్రాలు 49 రన్ అవుతున్నాయి సార్. రెంట్ ఫ్రీ బిల్డింగ్స్ వచ్చేసరికి 53 రన్ అవుతున్నాయి సార్. మిగతా 98 సెంటర్లు కూడా రెంట్లో రన్ అవుతున్నాయి సార్. కొంచెం వాటికి సంబంధించి ఏమైనా మనకు ప్రభుత్వం తరఫు నుంచి సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మన ఐసీడీఎస్ తెనాలి ప్రాజెక్ట్ పరిధిలోని ఒక 8 అంగన్వాడీ కేంద్రాలు ఇన్కంప్లీటెడ్లో ఉండిపోయాయి సార్. అవి కన్స్ట్రక్షన్ జరిగి జస్ట్ కొంచెం డోర్స్, విండోస్ వేసినట్లయితే ఉపయోగంలోకి తెచ్చుకోవచ్చు సార్. అవి నిరుపయోగంగా ఉండడం వల్ల అవి వేరే దానికి కూడా యూజ్ చేసుకుంటున్నారు. మనం వాడుకోవడానికి అవకాశం లేదు సార్. కొంచెం మీరు ఆ దృష్టి పెట్టి కొంచెం ఆ 8 కొంచెం కంప్లీట్ చేసే చర్యలు తీసుకున్నట్లయితే అది ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవ్వకుండా వాడుకలోకి వస్తే పిల్లలు ఇబ్బంది లేకుండా అంగన్వాడీ సెంటర్ సక్రమంగా రన్ అవుతాయి సార్. కేవలం పిల్లలకి పోషకాహారము అందించేటువంటి కేంద్రాలే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మనందరికీ తెలుసు. ఇక్కడ 7 రకాలైనటువంటి పిల్లర్స్ పైన అంగన్వాడీ సిస్టమ్ అనేటువంటి నడుస్తుంది. ఇక్కడ పిల్లలకి విద్య, పూర్వ ప్రాథమిక విద్య, అట్లాగే వాళ్ళకి పౌష్టికాహారం అందించడంతో పాటుగా ఉండేటువంటి లాక్టేటివ్ మదర్స్కి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఇక వ్యాక్సినేషన్ కానీ లేదా వాళ్ళకు ఉండే పౌష్టికాహారం కానీ అందిస్తూ ఈరోజు యువతల మహిళలకు, అలాగే పిల్లలకు మరియు కౌమార బాలికలకు అందరికీ కూడా ఒక వన్ స్టాప్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ సెంటర్గా ఈరోజు మనకి సరిగా పనిచేయటం లేదు. దానికోసం పోరాటం చేశాము. దానివల్ల ఇప్పుడు మాకు కొత్త ఫోన్స్ ఇస్తున్నారు. ధన్యవాదాలు సార్ గవర్నమెంట్కి.
మీరు ఇంకా మాకు అంటే ఇప్పుడు తను అడిగింది మళ్ళీ అదే అడగండి అనుకున్నా కూడా కొంచెం మాకు శాలరీస్ అలాగే సిఎఫ్ఎంఎస్ ఆ ఐడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. హెల్పర్స్ మెయిన్గా ఎస్సీలు ఉన్న వాళ్ళకి కరెంటు బిల్లు లేదు సార్, కానీ ఈ సిఎంఎఫ్ఎస్ ఐడి వల్ల వాళ్ళకి కూడా కరెంటు బిల్లు వస్తుంది. వాళ్ళు తీసుకునేది 7,000, కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ రావడం వల్ల ఎస్సీగా ఉన్న వాళ్ళకి ఎస్టీలుగా ఉన్న వాళ్ళకి కరెంటు బిల్స్ వస్తున్నాయి సార్. అదొకటి. ఆ సిఎంఎఫ్ఎస్ ఐడి మాత్రం